హలో అందరికి పిల్లల కోసం ఎంతో ఈజీగా హెల్దీగా ఇంట్లోనే తయారు చేసుకుని ఈ సగ్గుబియ్యం హల్వా ఒంటికి చలవ కూడా చేస్తుంది. దీనికోసం ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుని మిక్సీ జార్ లో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక్కసారి జల్లిచ్చేసుకుని ఈ పిండిలో 2 కప్పుల వాటర్ ని పోసుకొని విస్కర్ తో ఇలా పిండి గట్టిగా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 క్యారెట్లు తీసుకుని వీటిని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకొని ఇలా జ్యూస్ తీసుకున్నాక ఈ జ్యూస్ ని కూడా ఈ పిండిలో వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక 1.5 కప్ షుగర్ వేసుకొని ఇందులో 1/2 కప్ వాటర్ పోసుకొని షుగర్ కరిగే వరకు బాయిల్ చేయాలి. ఇలా ఒక్క పొంగొచ్చాక ఇందులో ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం మిక్స్చర్ ని ఇందులో వేసేసి ఇలా కొంచెం దగ్గరగా అవగానే ఇలాచి పౌడర్ కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకున్న చివర్లో జీడిపప్పు పలుకులు యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో నెయ్యిని ఇలా అప్లై చేసుకున్నాక ఈ సగ్గుబియ్యం హల్వాని ఇందులో ఇలా చక్కగా వేసుకొని పైన బాదం పలుకులు జల్లుకొని ఒక 10 మినిట్స్ చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని ఈ హల్వాని మనకు కావాల్సిన సైజులో మనకు కావాల్సిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. ఫైనల్ గా ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే సగ్గుబియ్యం హల్వా రెడీ.